grandchildren. It's a real good privilege to meet sir in person today on this occasion. వివిధ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా క్రీడాకారులందరికీ హృదయపూర్వక ఆశీస్సులు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎలవత్ శ్రీకాంత్ గారికి, అలాగే శశికళ గారికి, ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి అందరికి కూడా అభినందనలు. ఈ విజయవాడ నగరంలో సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, మెడికల్ కానీ ఇప్పుడు కొద్ది రోజుల్లోనే డ్రీమ్డ్ యూనివర్సిటీగా జరగబోతున్నటువంటి సందర్భంలో చాలా చరిత్ర ఉంది ఈ స్కూల్స్కి, కాలేజెస్కి, అకాడమీకి. ఎంతో సోషల్ సర్వీస్ యాక్టివిటీసు, ఎడ్యుకేషన్ మీద చాలా పూర్తి కాన్సన్ట్రేట్ చేసి దీని పాలక వర్గం మొత్తం కూడా నాన్ ప్రాఫిట్ మోటోలో దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దాదాపు నాకు తెలిసి 86 సంవత్సరం నుంచి 1986 అప్పటి నుంచి ఈ ఇన్స్టిట్యూటు దినదిన ప్రవర్తమానం చెందుతూ ఎందరో దాతల సహకారంతో ఇవాళ ఇంత అత్యున్నతమైన స్థితికి వచ్చింది. ఈ మంచి స్కూల్లో మీరందరూ కూడా చదువుతూ ఉన్నారు. అంటే దీంట్లో చదువుకున్న వాళ్ళు ఇందాడే మీ శశికళ గారు చెప్తా ఉన్నారు, ప్రపంచం మొత్తం అన్ని కంట్రీల్లో కూడా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నారు. దీంట్లో ఇదే స్కూల్లో ఫస్ట్ నుంచి మా ఇద్దరు అబ్బాయిలు కూడా ఈపీఎస్ సిద్ధాంతాలు చదువుకునేవాళ్ళు. తర్వాత ఓ సంవత్సరం మా పెద్ద అబ్బాయి ఇదే కేసీపీ సిద్ధాంతాల్లో హాస్టల్లో ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. అంటే ఎంతోమందికి చదువులు చెప్పినటువంటి, పునాదులు వేసినటువంటి గ్రూప్ ఇది. ఇవాళ దీంట్లో ఎల్కేజీ నుంచి పీజీ వరకు మెడిసిన్, ఇంజనీరింగు, డిగ్రీ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నటువంటి సంస్థ ఇది. ఇలాంటి సంస్థ విజయవాడలో ఇంకోటి లేదు. దీనికి మనందరం కూడా విజయవాడలో ఉన్నందుకు గర్వపడాలి. ఇలాంటి స్కూల్లో ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీ ప్రతి సంవత్సరం జరగాలి. చాలా స్కూల్స్ నుంచి, విజయవాడలో స్కూల్స్ నుంచి ఇక్కడ విద్యార్థులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి అలవాటుగా చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా క్రీడల పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ప్రోత్సాహం ఇచ్చే వ్యక్తి. స్టూడెంట్స్ లైఫ్లో ఎంతసేపు క్లాస్ రూమ్లోనే ఉండటం కాకుండా డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీలో అందరూ కూడా, గర్ల్స్ కానీ, బాయ్స్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ అదొక అలవాటు చేసుకోవాలి. ఈ స్కూల్లో అయితే అన్ని యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నటువంటి కేసీపీ సిద్ధార్థ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లోనే 20 years బ్యాకే మేము దాన్ని చూసే మా బాబుని ఇక్కడ చేర్చాం ఆ రోజుల్లో. కాబట్టి ఉన్నటువంటి సదుపాయాలను ఉపయోగించుకుంటూ అందరూ కూడా, పిల్లలందరూ అటు చదువు, ఇటు మీకు నచ్చినటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీలో బ్రహ్మాండంగా రాణించాలని హృదయపూర్వకంగా మీకు ఆశీస్సులు ఇస్తూ, ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ స్కూల్ యాజమాన్యం నన్ను ఇన్వైట్ చేయగానే, ఎన్నో కార్యక్రమాలు ఉన్నా సరే చాలా సంవత్సరాలు అయింది, ఆల్మోస్ట్ 20 years అయింది నేను ఈ స్కూల్లోకి వచ్చి. దీంట్లోకి రావాలి వాళ్ళని చెప్పి ప్రత్యేకంగా చూద్దాం, ఆ రోజుల్లో ఎలా ఉంది, ఈ రోజుల్లో ఎలా ఉందని చూద్దామని వచ్చాం. చాలా సంతోషం.
మిమ్మల్ని అందరినీ కూడా కలవటం, ఇక్కడ టీచింగ్ స్టాఫ్ని, యాజమాన్యాన్ని, అలాగే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ని అందరినీ కూడా కలవటం సంతోషం. హృదయపూర్వకంగా మీ అందరికీ, పిల్లలందరికీ ఆశీస్సులు అందజేస్తూ, ఈ ఈవెంట్లో ఎవరు గెలిచినా ఓడినా అందరూ గెలిచినట్టే, ఎవరు ఓడిపోయినట్టు కాదు. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో మీ రెఫరీలు మీ వీళ్ళు చెప్పినట్టు ఎవరు అవుట్ అయినా ఎవరు ఓడిపోయారన్నా దాన్ని లైట్గా తీసుకొని, స్పోర్టివ్గా తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ పిల్లలందరికీ, మా పిల్లలందరికీ హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటాం. కేసీపీ సిద్ధార్థ రెసిడెన్షియల్ స్కూల్లో సిబిఎస్ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ మీట్ 2024 జరుగుతున్న సంతోషం. మరి సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ సిద్ధార్థ అకాడమీ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఎల్కేజీ టు పీజీ వరకు మెడికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీలు కానీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థ, నాన్ ప్రాఫిట్ మోటోలో ఈ సంస్థ చదువుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ ప్రపంచం మొత్తం కూడా ఉన్నారు. అలాంటి ఒక మంచి సిస్టము, మంచి ఆర్గనైజేషన్ ఉన్నటువంటి ఈ గ్రూప్లో ఈ రోజున కేసీపీ కానూరులో ఈ రోజున స్పోర్ట్స్ పిల్లలందరినీ కూడా, అన్ని స్కూల్స్ పిల్లల్ని ఇన్వైట్ చేశారు. చాలామంది స్కూల్స్ పిల్లలందరూ కూడా వచ్చారు. వాలీబాల్ కానీ, రన్నింగ్ కానీ, అథ్లెటిక్స్ కానీ అన్నింటిలో కూడా పిల్లలు పేరు తెచ్చి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయినాక కంప్యూటర్ ముందో, సెల్ ఫోన్లోనో గేమ్స్ ఆడుకునే సిస్టమ్కి కాదని ముందుకొచ్చి మళ్ళీ అందరూ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, అందరికీ కూడా ఫిజికల్గా మరి ఫిట్గా ఉండాలంటే ఇలాంటి క్రీడా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండాలి. అది ఇలాంటి సంస్థలు ఇలాంటి యాక్టివిటీస్ పెడితే, ఇలాంటి కాంపిటీషన్స్ పెడితే ఆ కాంపిటీషన్స్ పాల్గొని కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి అందరూ కూడా బాగుంటారు. అన్ని స్కూల్స్ కూడా ఈ పద్ధతి అవలంబించాలి. గవర్నమెంట్ కూడా క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అన్ని ఈవెంట్స్లో కూడా నేషనల్ లెవెల్, ఏషియా లెవెల్ కూడా మీట్స్ జరుగుతాయి. అమరావతిలో బ్రహ్మాండమైనటువంటి స్టేడియంస్ని కట్టించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. గతంలో హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఆఫ్రో ఏషియన్ గేమ్స్, గచ్చిబౌలి స్టేడియంస్, ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగే స్టేడియంస్ని కట్టించింది ఆయన హయాంలోనే. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే రోజుల్లో స్పోర్ట్స్కి హబ్గా తయారవుతుంది, డెస్టినేషన్గా తయారవుతుంది. ఖచ్చితంగా క్రీడాకారులకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్లో ప్రాధాన్యత పెంచాలని కోరుకుంటూ ఇవాళ ఇక్కడ ఈవెంట్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ను హృదయపూర్వక అభినందిస్తూ, మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పిల్లలందరికీ హృదయపూర్వక దీవెనలు ఇస్తూ సెలవు.